జనాలు నమ్ముతారని చెప్పి అనుకోలేదు సార్ ఏ రోజు కూడా. ఒకటి మొయినుద్దీన్ గారు, ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు సార్ ఇద్దరిని అడుగుతున్నాను నేను. కాదు మిమ్మల్ని అడుగుతున్నాను, శ్రీనివాస్ నాయుడు గారిని అడుగుతున్నాను. ఇప్పుడు ఒకసారి మొదటి 5 సంవత్సరాలు టీడీపీ పాలించిన తర్వాత 5 మీరు పాలించారు, ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చింది. అసలు మొత్తంగా చూసుకుంటే మేము చేసింది కాదా అని చెప్తున్నారు, వాళ్ళు చేసింది కాదా అని చెప్తారు. ఈ 10 ఏళ్లలో అసలు ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, ఏమైనా లెక్కలు చెప్పగలరా ఇద్దరు కూడా? అంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ప్రగతి, అలా కాదు ఎంఓయూలు రావడం మంచిదే, శంకుస్థాపన జరగడం మంచిదే, కంపెనీలు ఏర్పడడం మంచిదే, కానీ ఎన్ని ఉద్యోగాలు కల్పించాము, ఎంతమందికి ఉపాధి కల్పించాము, అది కంటిన్యూ అవుతున్నాయి లేదా, దీని క్లారిటీ కూడా ప్రజలకు ఇవ్వాలి కదా. ఏమంటే మొదటగా 2014లో మన అధికారంలో వచ్చిన తర్వాత మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం చెప్పండి. 2014 చెప్తున్నారు, తర్వాత 2019 చెప్తున్నారు. 14లో ఎలక్షన్ వచ్చిన తర్వాత 2 ఏళ్లు మన రాజధాని అటు ఇటు తిరగడానికి సరిపోయిందండి. తర్వాత 2016 నుంచి మన రాజధాని డెవలప్మెంట్ గురించి కొన్ని ఎంఓయూలు జరిగినాయి, కానీ అది సరైన ఇది కాలేదు. ఎంప్లాయ్మెంట్ అప్పుడు కొంత నడిచింది, కానీ ఇప్పుడు మొన్న 5 ఏళ్ళు మొన్న జగన్ వారు ఉన్న 5 ఏళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది ఓన్లీ వాళ్ళు ఉన్నారు కదండి, మన 5,000 రూపాయలు ఇచ్చి పెట్టుకున్నారు కదా, వాళ్ళని పెట్టి వాలంటీర్ని 1 లక్ష ఇచ్చారు, 2 లక్షలు చెప్పుకోవడం తప్ప వాళ్ళు ఇచ్చిన ఒక్క ఉద్యోగం లేదండి. తర్వాత మేము అధికారం వచ్చిందా డిఎస్సి ఎంప్లాయీస్ దీనికి కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు రావటం వల్ల కానీ ఇలాంటి ఉద్యోగాలు ఎన్నో ఇవ్వడం జరిగింది, ఇంకా జరుగుతాయి కూడా. ఎందుకంటే మేము వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్ళలో మీకు ఎయిర్పోర్టు రేపు నాకు తెలిసి రేపు ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ మంత్ లో. ప్లస్ ఈ డేటా సెంటర్ కానీ ఆర్సీఆర్ నిప్పన్ ఇది కానీ, ప్లస్ మనకు అనంతపూర్ వెళ్తే అక్కడ మీకు లాజిస్టిక్ సబ్ బోర్డు తయారు చేస్తున్నారండి. అనంతపూర్ ఏరియాలో ఆ లాజిస్టిక్ హబ్స్ కోసం ఆల్రెడీ ప్రతిపాదన జరిగినాయి, ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మన చిత్తూరు వైపు కూడా మీకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ప్లస్ కడపలో మీకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ రంగా అన్ని చోట్ల ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇండస్ట్రియల్ పరంగా ప్రతి చోట 10,000 20,000 ఎంప్లాయీస్ వస్తారు డైరెక్ట్ గా. ఇండైరెక్ట్ గా సుమారు మోర్ దాన్ 50% అక్కడ ఇప్పుడు ఉదాహరణకి 30 ఇవాళ డేటా సెంటర్ లో 30 ఉద్యోగాలు 30 ఉద్యోగాలు డైరెక్ట్ గా లబ్ధి పొందేవాళ్ళు. ఇండైరెక్ట్ గా లబ్ధి పొందేవాళ్ళు సుమారు 1,00,000 ఉంటారండి. ఎందుకంటే అక్కడ రావటం వల్ల అక్కడ స్కూళ్ళు రావటం కానీ, మాల్స్ రావటం కానీ, ఇతర సదుపాయాలు కానీ అన్ని రకాల డెవలప్మెంట్ అయినప్పుడు ఆటోమేటిక్ డైరెక్ట్ గా 30,00,000 మంది, ఇండైరెక్ట్ గా 1,00,000 మందికి ఉపాధి జరుగుతుంది. అలానే మనకి మన ఆర్సీఆర్ మెట్రల్లో సుమారు 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు. 2 years లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ 2 years లో అవుతుంది, తర్వాత సెకండ్ ఫేజ్ ఇంకో 2 years లో అయిపోతుందండి. అక్కడ కూడా సుమారు 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి డైరెక్ట్ గా. ఇండైరెక్ట్ గా సుమారు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి. ఈ ఉద్యోగ అవకాశాలు కూడా లోకల్ ఉన్న యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి వాళ్ళ యొక్క స్కిల్ ని డెవలప్ చేసి వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది తప్ప వేరే చోట ఇంపోర్ట్ చేసుకోవడం జరగదండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ విలేజ్ కి ఇస్తాము, తర్వాత ఆ జిల్లాకి ఇస్తాం, తర్వాతే మన స్టేట్ లో ఉన్న మిగతా వాళ్ళకి ప్రిఫరెన్స్ జరుగుతుంది. వాటి కోసం పర్టికులర్ గా స్కిల్ సెంటర్లు పెట్టడం కానీ, కొత్త స్కూల్స్ కానీ, విద్యాలయాలు రావడం కానీ జరుగుతుంది. వీటి ద్వారా మన యొక్క అక్కడున్న యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి వాళ్ళనే మనం తీసుకోవడం జరుగుతుంది తప్ప ఎక్కడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి నైపుణ్యం వాళ్ళని తెచ్చి మనం పెట్టుకోవడం అనేది ఎప్పుడు జరగదు. మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ చెప్పేది అంటే యువతకి ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు చూశారు 1997లో స్టార్ట్ చేసిన హైటెక్ సిటీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. హైటెక్ సిటీ అదొక కొత్త సైబరాబాద్ ఒక కొత్త సిటీగా తయారైంది. అదే 1997 ముందు ఎక్కడుందండి? 1997 ముందు జూబిలీస్ దిగి మన రాయదుర్గం రావాలంటే రోడ్డు లేదు. రాయదుర్గం అంటే భయపడేవాళ్ళు 1997. ఇప్పుడు అది ఒక పెద్ద సిటీ అయిపోయింది. సైబరాబాద్ గా సపరేట్ సైబరాబాద్ అని పేరుతో పెద్ద సిటీ ఏర్పాటు చేశారు. అది ఎవరు గొప్పతనం అండి? చంద్రబాబు నాయుడు గారు వేసిన మొదటి అడిగే కదండి. అలాగే ఇక్కడ కూడా మన వైజాగ్ కానీ అమరావతిలో చూశారు కదండి. 5 ఏళ్ళు వాళ్ళు అమరావతిని పట్టించుకోకుండా దాన్ని చేసి రైతుల్ని కొట్టి తిట్టి ఆడవాళ్ళని మగవాళ్ళు లేకుండా ఎంతో అరాచకాలు చేసి ఎంత అన్యాయం చేశారండి. ఇప్పుడేమో 250 మంది రైతులకు అన్యాయం జరుగుతుందని గొడవ చేస్తున్నాడు ఆయన. అక్కడ 30,000 మంది రైతులు సుమారు 1,600 రోజులు ఊరు తిరిగి నిరాశ చేస్తే వాళ్ళని భోజనం చేసే వాళ్ళ ఆ పల్లెల్లో మట్టి కొట్టడం, ఆ రోడ్డు మీద భోజనం చేసే వాళ్ళని కొట్టడం, పోలీసుల చేత లేటట్టు ఇన్ని చేశారా? ఇప్పుడు 1600 అప్పుడు 30,000 మంది రైతులుకి అన్యాయం జరుగుతుంటే అప్పుడు గుర్తురాలే ఆయనకి 250 మంది జరుగుతుంటే వస్తుంది. కానీ ఇది మేము కూడా ఒప్పుకున్నాం. 250 మంది అయినా 100 మంది అయినా ఒక్కళ్ళైనా సరే రైతుకు అన్యాయం జరగదు. మా కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం రైతుల యొక్క శ్రేయస్సే మా ధ్యేయం. రైతే రాజు అనేది మా స్లోగన్ అండి. దేశానికి వెన్నుముక రైతు.
రైట్ అది ఎలాంటి జరగదని మాటిస్తున్నాం. ఎస్ మోయినుద్దీన్ గారు ఎస్ చెప్పండి. ఆర్సెలార్ మా గొప్పతనము